బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 300కు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో ప్రస్తుతం 4302 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 7 మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్తో 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇక అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1373 కేసులు పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తరప్రదేశ్లో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కు పెరిగింది. భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 300కు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో ప్రస్తుతం 4302 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 7 మృతి చెందినట్టు సమాచారం. ఒక్క మహారాష్ట్రలోనూ కోవిడ్తో 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇక అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1373 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తరప్రదేశ్లో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కు పెరిగింది. భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 300కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 4302 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 7 మృతి చెందినట్టు సమాచారం. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్తో 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1373 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తరప్రదేశ్లో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కు పెరిగింది.
భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 300కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 4302 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 7గురు మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్తో 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇక అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1373 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తరప్రదేశ్లో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కు పెరిగింది. ఇక గత 2 సంవత్సరాలుగా ఎటువంటి ఆందోళనకరమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్న భారతదేశ ప్రజల్లో ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వ్యాక్సిన్లు వేసుకున్నాం, ఇక మాకు కోవిడ్ రాదు అని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మళ్లీ కరోనా ప్రవేశం జరిగి కలకలం సృష్టిస్తోంది. అయితే వైద్య నిపుణులు మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మాస్క్ ధరించాలి, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజేషన్ చేసుకుంటే సరిపోతుందని వాళ్ళు సూచించడం కూడా జరుగుతుంది. అయితే ఇది వరకు కరోనా వచ్చినప్పుడు గనక మనం గమనించినట్టయితే అప్పుడు కేరళ రాష్ట్రం ముందంజలోనే ఉంది, ఇప్పుడు కూడా కేరళ ముందంజలోనే ఉంది. అయితే ఇప్పటి వరకు పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించినట్టయితే లాక్డౌన్ మళ్లీ ప్రవేశపెడతారా అనే ఒక అంశం కూడా చాలా మంది ప్రజల్లో లేవనెత్తుతోంది. సో చూడాలి మరి మరికొద్ది రోజుల్లో ఏం జరుగుతోంది, అటు ఆరోగ్య శాఖ ఏం సూచిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 300కు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో ప్రస్తుతం 4302 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 7గురు మృతి చెందినట్టు సమాచారం. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్తో 4 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇక అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1373 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. ఓకే, రైట్ శ్రావంతి. ఆ దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4302 చేరింది. గత 24 గంటల్లో 276 కొత్త కేసులు అయితే నమోదయ్యాయి. 3281 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి అయితే డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అయితే ప్రకటించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, గుజరాత్ లో కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తమయ్యాయి. తాజా గణాంకాల్లో మొత్తము 7 కోవిడ్ మరణాలు సంభవించగా ఒక మహారాష్ట్రలో 4 అయితే చనిపోయారు. అయితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు. అయితే మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం తొలి కోవిడ్ కేసు అయితే నమోదైంది. సిర్పూర్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధురాలికి అయితే కరోనా వైరస్ సోకినట్లుగా అయితే వైద్య విభాగం అయితే ప్రకటించింది. వైరస్ కొత్త వేరియంట్ లో భారత్ ప్రభావం చూపడమే కేసులు పెరుగుదలకు కారణం అని వైద్యులు అయితే చెప్తున్నారు.
అయితే ఆ, అంటే లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అదే సమయంలో ఆ, ఇది వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే ఏదైతే మాస్కులు, శానిటైజర్లు ఇలాంటి ఏదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తూ వస్తున్నది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి కేసులు ఎక్కడ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ఆ, మహారాష్ట్రలో 510, గుజరాత్ లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తరప్రదేశ్ లో 201 కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికీ వరకు కరోనా వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య 44కి అయితే పెరిగింది శ్రవంతి. అయితే ఏదైనా కానీ కరోనాకు సంబంధించి గతంలో చాలా మంది కుటుంబాలు వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులను కోల్పోయిన నేపథ్యం అయితే చూసాము. చాలా మందిని దుఃఖంలోకి అయితే నెట్టింది. అయితే ఈ మధ్య వస్తున్నటువంటి వైరస్ కారణంగా కూడా ఇప్పటికే 44 మంది అయితే మరణించారు. తాజాగా ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఏదైతే శానిటైజర్ అయినా లేకపోతే మాస్కులు తప్పనిసరి, కొంత దూరం పాటించడం, ఇట్లాంటి ఏదైనా దానికి సంబంధించినటువంటి కొన్ని